అర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్, రైట్ బ్రెయిన్ ఎడ్యుకేషన్ అదే అవి సోషల్ మీడియా ద్వారా కొంచెం ఫేమస్ అవుతున్నాయి కదా. అసలు ఏంటండి రైట్ బ్రెయిన్ ఎడ్యుకేషన్? ఇప్పుడు రైట్ బ్రెయిన్ ఎడ్యుకేషన్ కన్నా కూడా అండి ఇప్పుడు ఎర్లీ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్స్ అనేటివి ఉంటాయన్నమాట. సో ఈ మధ్యలో పిల్లలకి ఏంటంటే ఎక్కువ వర్చువల్నెస్ ఎక్కువైంది, టీవీ అండ్ ఫోన్స్. సో నేను యాజ్ ఇప్పుడు ఒక సైకాలజిస్ట్గా నేను మీ పేరెంట్స్ అందరికీ చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కువ ఇవి రెండు చాలా వరకు తగ్గించేసేయండి. ఇప్పుడు అసలు ఈ రైట్ బ్రెయిన్ ఎడ్యుకేషన్ కన్నా ఇంపార్టెంట్ అయింది ఏంటంటే వర్చువల్నెస్ని తగ్గించడం ఇంపార్టెంట్. సో ఈ వర్చువల్నెస్ని మీరు తగ్గించారనుకోండి పిల్లలు ఆటోమేటికల్గా కమ్యూనికేషన్ అనేది బిల్డప్ అవుతూ ఉంటుంది. దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ ఎనీ బ్రెయిన్ ఎడ్యుకేషన్. సో ద థింగ్ ఈస్ దే విల్ లెర్న్ ఫ్రమ్ అస్. Okay, any of the children or any of the human beings crave for living. సో ఆ లివింగ్ని బట్టే మనం ఐక్యూ డెవలప్మెంట్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. సో యాజ్ ఎ పేరెంట్గా మీరు సెపరేట్గా నేర్పించాల్సినంత అవసరం లేదు ఏదైనా సరే, బ్రెయిన్ ఎడ్యుకేషన్ అంటున్నా. కానీ మీరేం నేర్పించాలి యాజ్ ఎ పేరెంట్గా? డిసిప్లినరీ థింగ్స్ నేర్పించుకోవాలన్నమాట. సో వే టు సే ఎస్ అండ్ వే టు సే నో అనేది ఎక్కువ మీరు అర్థం చేసుకోవాల్సింది, యాజ్ ఎ పేరెంట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ ఇవే చెప్పాలన్నమాట. డిసిప్లినరీ మేనర్స్ లైక్ హౌ టు గ్రీట్, హౌ టు మీట్, సో హౌ టు బిహేవ్ అనేది యాజ్ ఎ పేరెంట్గా మీరు ఎక్కువ నేర్పించుకోవాలి. సో అది కనుక మీరు నేర్పించుకున్నారనుకోండి ఆటోమేటికల్గా బ్రెయిన్కి సంబంధించింది వాళ్ళు ఏది చేయాలనుకుంటున్నారో దే విల్ హ్యావ్ ఏ క్లియర్ పాయింట్. ఇప్పుడు చూస్తున్నారు, ఇప్పుడు క్రాలింగ్ చేస్తారు పిల్లలు. క్రాలింగ్ చేసే స్టేజ్ దగ్గర నుంచి కూడా వాళ్ళకి ఒక టార్గెట్ ఉంటుంది అనమాట. సంథింగ్ ఏదో రిమోట్ని తీసుకుందాం అనుకున్నారు, అది మీరు చెప్పరు, వాళ్ళే వెళ్ళేసి వాళ్ళే టార్గెట్ ఫిక్స్ చేసుకొని వాళ్ళే దానికోసం చూస్తారు. దాన్ని మీరు లాగేసుకున్నారు, ఎగ్జాంపుల్ చెప్తున్నా, లాగేసుకుంటే దే విల్ ట్రై టు పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవ్వమని. సో మాటలు రాకపోయినా సరే దాని తర్వాత ఏం చేస్తారు, అయినా మీరు ఇవ్వట్లేదు, దే విల్ క్రై. సో వాళ్ళ లివింగ్ కోసం వాళ్ళు చేస్తారు కదా. సో దానికి మీరేం ఎడ్యుకేట్ చేయక్కర్లేదు. సో వాళ్ళ లివింగ్ అనేది వాళ్ళ సెక్యూరిటీ అవన్నీ వాళ్ళు చూసుకోగలుగుతారండి. ఓకేనా?